హాయ్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది ప్రిన్సీ వెహికల్స్ అండ్ మినీ ట్రాక్టర్స్. నా పేరు విజయ్. ఈరోజు మనం 2 సెకండ్ హ్యాండ్ స్వరాజ్ 744 ట్రాక్టర్ల గురించి సమాచారం తెలుసుకుందాం. అయితే ఈ బండ్ల గురించి మనం ముందు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్న వారు మన యొక్క ప్రిన్సీ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్లో మీ ట్రాక్టర్ని, ట్రాలీని, మరి ఏ ఇతర అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ని అమ్మాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కు పంపించండి. సరే, ఇప్పుడు ఈ 2 బండ్ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ 2 బండ్లు 2 కూడా స్వరాజ్ 744 FE బండ్లే. ఇది వచ్చేసి 2 బండ్లు, ఒక బండేమో 2019 సంవత్సరానికి చెందినటువంటి బండి, ఇంకొక బండేమో 2016 సంవత్సరానికి చెందినటువంటి బండి. ఇదైతే స్వరాజ్లో అత్యధికంగా మార్కెట్ ఉన్నటువంటి బండ్లలో ఒకటి 735, ఇంకొకటి 744. ఇది ప్లవ్వుకు, పెద్ద నాగన్లు వేసుకోవడానికి, ప్లవ్వింగ్కి, దమ్ముకు 2 in 1గా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది స్వరాజ్ 735 అయితే కేవలం ఓన్లీ దమ్ము చేయడానికి, మెట్టపైరు దున్నుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఈ 744 అయితే ప్లవ్వింగ్కు కూడా ఉపయోగపడుతుంది, 2 in 1గా ఉపయోగపడుతుంది. అయితే ఈ స్వరాజ్ 744 బండి 2019 మోడల్ వచ్చేసి దమ్ అయితే చేయలేదు. బండి అయితే చాలా నీట్గా ఉంది. టైర్ పర్సెంటేజ్ చూసినట్లయితే వెనక 40% టైర్ లైఫ్ ఉంది, ఫ్రంట్ అయితే టైర్లు అయిపోయినాయి. బండి అయితే చాలా నీట్గా ఉంది. బండి రన్నింగ్ కండిషను, ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు. పేపర్లు కూడా అన్ని క్లియర్గా ఉన్నాయి. అయితే ఇంకొకటి 2016 మోడల్కి సంబంధించింది. ఇది లైట్గానైతే దమ్ము చేసింది బండి. బండి అయితే మంచి కండిషన్లో ఉంది. ఫ్రంట్ టైరు, బ్యాక్ టైరు, దీని యొక్క టైర్ లైఫ్ మనం చూసినట్లయితే వెనక 50%, ముందు కూడా 50% అయితే టైర్ లైఫ్ ఉంది. ఇది కొంచెం మాత్రమే దమ్ము చేసిందండి. ఈ 2 బండ్లు కూడా ఇంజను, గేర్ బాక్సు మంచి కండిషన్లో ఉంది. బండ్లు అయితే రన్నింగ్ కండిషన్ బండ్లే. ఈ బండ్లు కనుక మీకు కావాల్సినట్లయితే నల్లగొండ దగ్గర మునుగోడులో ఈ 2 బండ్లు ఉన్నాయండి. ఈ బండ్లు రేటు మనం చూసినట్లయితే 2019 బండికి 3,40,000 ఉంది. 2016 బండికి 2,80,000 ఉంది. ఇవి ఫిక్స్డ్ ఏం కాదు, కొంతవరకు అయితే తగ్గింపు అనేది ఉంటుంది. ఈ బండ్లు కనుక మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు.